ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలి? ఇప్పుడు ఇదే పనిలో చంద్రబాబు నుంచి టీడీపీ ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. నీకు 15,000, నీకు 18,000 అంటూ ఎన్నికల ముందర ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుని గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ఎలా ఎగ్గొట్టాలన్నది ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ కుట్రను, కపట బుద్ధిని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు తాజాగా బయటపెట్టాడు. చంద్రబాబు అనవసరంగా సూపర్ 6 అంటూ స్కీములు పెట్టారు. ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయొద్దని చంద్రబాబుకు చెప్పారని బాంబు పేల్చారు. గత ప్రభుత్వం ప్రజలకి డబ్బులు వేస్తే బయటకు వెళ్లి బిర్యానీలు తిన్నారు. దాంతో ఇంట్లోని ఆడవాళ్లు వంట చేయడం మానేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం డబ్బులు వేసినా అదే పని చేస్తారని, అందుకే సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సిన అవసరం లేదని టీడీపీ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. అధికారంలోకి వచ్చి 75 రోజులైనా సూపర్ 6 లో ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడానికి అసలు కారణం ఇదేనా చంద్రబాబు అంటూ టీడీపీ గుట్టు బయటపడడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు చోడవరం ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. టీడీపీ పథకాలు అమలు చేయదని అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా కోరాం, అయ్యా అనవసరంగా ఈ స్కీమ్లన్నీ ఇస్తున్నారండి, ఆ డబ్బులు ఇస్తే నాకున్న భావం అండి, నేను ఎవరేమనుకున్నా వాళ్ళ ఖాతాలో డబ్బు వేస్తున్నారు. ఆ డబ్బు ఇవ్వడం వల్ల ఏం చేస్తారంటారు, ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డాబాలకు వెళ్ళి బిర్యానీలు కొనుక్కోవడం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి ఇంకోటి కొనుక్కోవడం, అది నేను చెప్పను, అది కూడా పట్టున్నారు. కొని వాళ్ళు తాగడం, ఇంట్లో కూడా వంట వండుకోకుండా ఆడవాళ్ళు ఏంటంటున్నారు, ఎలాగే నువ్వు బిర్యానీ బ్యాగ్ తెస్తున్నావు కదా, అదేదో ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చి అందరూ కలిసి తింటారని తెలియదు. ఇలాగా ఏదేనంటే మీ వేరే ఉద్దేశం అంటదండి. ఏ ఒక్కరైనా రేపు ఇంటింటికి వచ్చినప్పుడు నేను అడుగుతాను, గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ మంచి పని చేసాం, ఇది కొనుక్కున్నాం, ఇది చేద్దామని చెప్పానండి. లేకపోతే బట్టలు కొనిసుకోవడం అవసరం ఉన్నా లేకపోయినా అనవసరం చిల్లర ఖర్చుతో ఖర్చు అయిపోతుంది. మేము ముఖ్యమంత్రి గారు కోరాం, అయ్యా మీరు డబ్బులు ఇచ్చే